లోకములో చాలామంది లోకాన్ని రక్షించడానికి చాలామంది పుణ్యపురుషులనే వారు చాలామంది వచ్చారు. కానీ పాపము నుండి మనుష్యుడను విమోచించిన వారు ఒక్కరూ లేరు. అయితే 2020 సంవత్సరం క్రితము మన ఆరాధన దైవం యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. ఆయన ఆయుధముతో రాలేదు, కానీ సిలువతో వచ్చాడు. సింహాసనం మీదతో కాదు, కానీ పశువుల పాకలో ఆయన ఉన్నాడు. భయముతో కాదు, కానీ మనం రక్షించింది ప్రేమతో ఆయన వచ్చి రక్షించాడు. ఆయనే నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. నిజమైన రక్షకుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. ప్రైజ్లా అందరికనండి, యేసు. అందరి నోట మనసారా యేసు యేసు. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు ఘనత చెల్లిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడవు, పూజార్హుడవు, నీకే స్తోత్రాలు. ఆ యేసును బట్టి నేను రక్షించబడ్డాను. ఆయన కార్చిన విలువైన ప్రశస్త రక్తాన్ని బట్టి నాకు పాప విమోచన కలిగింది. నేను రక్షించబడ్డాను. దేవునికి మహిమ. ఎవరండి ఆయన? యేసు. ఈ లోకములో చాలా మతాలు వచ్చాయి. ఈ లోకములో చాలామంది చాలా సూత్రాలు అనేకమైనవి వారు తీసుకొచ్చారు. కొన్ని చిట్కాలు తెచ్చారు, కొన్ని సూత్తులు చెప్పారు, కొన్ని వారి అనుభవంలో కాల్సిన అనుభవమైన ధర్మ సూత్తులని చెప్పారు. ఇవేమీ మానవుడును రక్షించలేకపోయింది. జాగ్రత్తగా వింటున్నారా దేవుని వాక్యం? ఒకసారట ఒక వ్యక్తి కాలువలో కొట్టుకుపోతున్నాడట. ఎవరండి? కాలువలో కొట్టుకెళ్తుంటే ఒడ్డు మీద ఒక వ్యక్తి ఉండి, నువ్వు త్వరగా రా, నీకు నేను భోజనం పెడతానంటున్నాడంట. ఏంటండి? కాలువలో కొట్టుకెళ్తున్నాడు ఒక వ్యక్తి, ఒడ్డు మీద నిలబడి నీకు భోజనం పెడతారా అంటున్నాడంట. సమృద్ధి కలిగిన భోజనం పెడతానంటున్నాడంట. ఏ భోజనం? సమృద్ధి కలిగిన భోజనం. ఇప్పుడు ఆ ముందు ఏం చేయాలి? ఆ కాలువలో నుండి ఆ వ్యక్తి రక్షించబడాలి. ఆ కాలువలో ఆయనకి ఈత రాదు, అతను రక్షించేవారు లేరు. ముందు ఆ కాలువలో నుంచి అతను బయటికి తీసి రక్షించిన తర్వాతే భోజనం. ఈ లోకంలో మతాలన్నీ కూడా ఇవే చెబుతున్నాయి. రక్షించడం అనేది చెప్పకుండా మీరు రండి, ప్రైజ్ లార్డ్, మీకు సర్వమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, మీకు నిత్యమైన మోక్షాన్ని మేము ఇస్తామని సూత్తులు ధర్మాలు చెబుతున్నాయి. కానీ ముందు మనుషుడికి కావాల్సింది రక్షణ. ఏ రక్షణ? పాపము నుండి రక్షించాలి. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ కాలవనబడే లోకములో పాపములో ఈదుతూ రక్షించేవాడు లేక ఆ మురికిలో కొట్టుకు వెళుతున్న మనలను రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము కూడా చూద్దాం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుతారు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించిన తర్వాత ఆయన సమృద్ధిస్తాడు. నువ్వు రక్షించబడిన తర్వాత ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు రక్షించబడిన తర్వాత దీవెన సమృద్ధిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. ముందే అయ్యాలి, ఆయన పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఒక ఇల్లు కాలిపోతుందంట బాగా. ఏంటండి? ఇల్లు కాలిపోతుంటే ఇంటిలో ఒక వ్యక్తి ఉండిపోయాడు. ఆ వ్యక్తికి బయటుండి ఒక వ్యక్తి సూత్తులు చెప్తున్నాడు. ఏం సూత్తులు? నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఇట్లానే జరిగిద్ది, నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి ఇల్లు కాలిపోయింది, నీవేంటి అసలు, నువ్వు అసలు వినపోతే ఎట్లా మాటలు అని సూతి సుధావలి చెబుతున్నాడు. ఎవరికి? ఏం చేయాలి? ముందు రక్షించాలి. ప్రైజ్ లార్డ్. రక్షించిన తర్వాత నువ్వు ఏదైనా చెప్పచ్చు. ఈ లోకములో మనుష్యుడను రక్షించటానికి, దేని నుండి? పాపము నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఆయన పాపుల రక్షకుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఏ రక్షకుడండి? ఆయన పాపుల రక్షకుడు. అంతేకాదండి, మరి ఎవరు పంపించారు ఆయన్ని? రండి, పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడ పుట్టాడు ఆయన? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. మళ్ళా కొట్టండి చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ గాడ్. ఏ పట్టణము? దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీకు రక్షణ కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఎలా పుట్టాడండి? ఎలా పుట్టాడండి? యోహాను సువార్త 1:14. ప్రైజ్గా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య. ప్రైజ్ గాడ్. ఎట్లా? ఇది చాలా మందికి డౌట్. ఏమండి? అందరికి డౌట్. ఎలా పుట్టాడంటే, మళ్ళా చదవండి అందరూ. ఏ వాక్యం అండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా. ప్రైజ్ గాడ్. ఇంకా మీకు లోతుగా వెళతాను. మీకు ఈరోజు ఇది అర్థం కాదు. ఒక కోణమే చూస్తున్నాం, మరొక కోణము మీరు చూడట్లా. ఆ వాక్యమే అని రాయబడు. యోహాను సువార్త 1:14 చూడమ్మా. అలా చేత్తో పట్టుకుని 17వ వచనం చూడు. యేసు క్రీస్తు ద్వారా కలిగాను. ఇప్పుడు ఆ వాక్యం అలాని ఉంచి 3వ వచనానికి వెళ్ళు. ఈ 3 వాక్యాలని మెర్జ్ చేయాలి. యోహాను సువార్త 1:3, యోహాను సువార్త 1:14-17. ఈ 3 కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదంటే వాక్యము అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. చప్పలు కొట్టాడు. వాక్యం అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా
కృపా సత్య సంపూర్ణుడుగా పరిశుద్ధాత్మ యొక్క కలయికతో ఆయన ఆ వాక్యమే, వాక్యం అంటే ఈజ్ ఈక్వల్ టు రాసి యేసుక్రీస్తు ప్రభువారు అనండి. వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువారు. పైన ఏమన్నాడు? కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వాక్యానికి మరో పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుని యొక్క రూపము, మానవుని యొక్క స్వరూపం తీసుకోవడానికి కృప సత్యము సంపూర్ణతో పరిశుద్ధాత్మ ప్రవాహముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్గా. దీని మీద అనేకమైన తర్కాలు, అనేకమైన డిబేట్లు, అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఒక మాట చెప్పాలి, ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ మాసంలో క్రైస్తవుల మీద జరిగిన అనేకమైన దాడులని నేను కాదు, నేషనల్ మీడియా చెబుతుంది. దేవుని బిడ్డలారా, చాలా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. ఆయన ఒకసారి వచ్చాడు, మరలా రాబోతున్నాడు. ఫస్ట్ సారి ఎందుకు వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. రెండోసారి పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు. చెప్పండి కూడా దేవుడు. ఆ పరిశుద్ధుల సమూహం మొత్తాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. పాపులకై దిగి వచ్చినట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని కూర్చుని విందులు చేసిన యేసునికే, పేదల పాలిట పెన్నిదికే, తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని, తంబుర సితార నాదముతో. ప్రైజ్ లార్డ్. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు పాపుల పంక్తిని కూర్చుని విందు చేశాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన వాక్యమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు ప్రేమించి, లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు గాని, ఏ పోలికండి? మనుషుల పోలికగా పుట్టి ఏదో దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిత్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యములన్నీ ఎప్పుడు చెవు దగ్గరికి వస్తూ ఉంటాయి, కానీ చెవు లోనకెళ్ళవు, జీర్ణం కావు, దాని సారం అందదు నీకు. అది బాగా జీర్ణమైతే నీకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసంలో ఆయన లోక రక్షకుడుగా వచ్చి, నిజమైన లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రైజ్ గాడ్.
ఆయన ఈ లోకానికి వచ్చి మనలను పాపము నుండి విడిపించి మనలను పరిశుద్ధపరిచి చీకటిలో ఉన్న మనలను, గాఢాంధకారములున్న మనలను ఆయన తన ప్రశస్తమైన రక్తముతో మనలను శుద్ధీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన శరీరధారిగా మారకపోతే రక్తం అనేది ఉండదని, అది నిష్కళంకమైన పరిశుద్ధ రక్తమై మన పాపములన్నిటిని కడిగిద్ది. అందుకే దేవుని స్వరూపం నందు ఉండి దాసుని స్వరూపము ధరించి, యేసుక్రీస్తు ప్రభువాలో 2 స్వభావాలు ఉన్నాయి. ఎన్ని స్వభావాలు? 2 స్వభావాలు. నేనే ఈ పులిపీఠం ముందున్నప్పుడు మీ అందరికీ దైవజనుడిని, దేవుని సేవకుడిని. వెనకాల కూర్చున్న ఆశ్రమగౌడుగా ఆమెకు కూడా దైవ సేవకుడునే ఒక స్వభావం. నేను కిందకి దిగితే ఆమెకి నేను భర్తని. ఇప్పుడు ఆ స్వభావము మారింది. దేవుడు కూడా మనుషుని స్వభావం ఉన్నది, దేవుని స్వభావం ఉన్నది. మనుషుని స్వభావము తన రక్తాన్ని కాచి మనల్ని శుద్ధీకరించటానికి, దేవుని స్వభావము పరిశుద్ధత, పవిత్రత కలిగిన స్వభావం. ఈ 2 కలిస్తేనే మానవుడు పాపము నుండి బయటికి వస్తాడు. ప్రైజ్ లార్డ్. టూకీగా 4 విషయాలు మీకు చెబుతాను, త్వరగా రాసుకోనండి. మొట్టమొదటిది మత్తయి సువార్త 1:21 కానీ 1 తిమోతి 1:10 కానీ చూస్తే, యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చెను. దేవుని బిడ్డలారా, ఆనాడు రోమా ప్రభుత్వము యూదుల మీద భయంకరమైన విచక్షణ చూపిస్తూ ఉండే, భయంకరమైన ప్రభుత్వం యొక్క వారి పట్ల వివక్షత ఎక్కువగా ఉండే. వీళ్ళందరూ ఆ ప్రభుత్వం కింద ఉండలేకపోయారు, ఆ రాజ్యం కింద. రక్షకుడు వస్తే మమ్మల్ని రక్షిస్తారనుకున్నారు అందరు. కానీ నిజంగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది రాజకీయమైన రక్షణ గురించి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభులారు ఆత్మీయమైన రక్షకుడుగా వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. యోహాను సువార్త 18:16 ఉంటారు. యోహాను సువార్త 18:16. 18:16 చదవండి. సరే 36 చూడమ్మ ఒకసారి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది, నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యోధులకు అప్పగింపబడినట్లు నా సేవకులను పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవుని బిళ్ళారా, ఆయన రక్షకుడు. దేన్ని రక్షిస్తాడు ఆయన? మన ఆత్మను రక్షించుటకు వచ్చాడు. అందుకే ఆత్మీయమైన రక్షకుడుగా ఆయన పేరు. ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథము 49:2 కూడా చూద్దాం. యెషయా గ్రంథము 49:59 చూడమ్మా.
మీ పాపములు గనుక చాలు. 59:2 చెప్పిన మాటను మరొకసారి అందరం కలిసి చదువుతాం. ఏం పాపములండి? ఏ పాపములు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి మనుషునికి సంబంధం జరిగిపోయింది. దేనివల్ల? పాపం వల్ల. ఈ పాపాత్ములని మనలను దేవునితో మళ్ళా ఐక్యపరచటానికి, దేవునితో మరలా మనము మాట్లాడటానికి, దేవునితో మనము నడవటానికి ఆయన ప్రియ కుమారుడును పంపించాడు. ప్రైజ్గా దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు పాపములోనే ఉన్నాడు. ఆ పాపములో ఉన్న మనుష్యుడను రక్షించాలంటే నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి తన ప్రశస్తమైన రక్తాన్ని కల్వరిగిరిలో కాచి ఆ రక్తము తీసుకొచ్చి నీ పాపముల యొక్క వెలంతా క్రయధనముగా చెల్లించి నువ్వు పొందవలసిన శిక్షను తాను పొంది నిన్ను ఆ పాపము నుండి విడుదల చేసిన తర్వాత తండ్రికి మనకి ఆ మధ్యలో ఉన్న అడ్డంకి తెగిపోయింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అంటే ఆ బంధనాలన్నీ, ఆ పాపపు కోటలన్నీ, ఆ పాపపు తెరలన్నీ తెగగొట్టడానికి, కూల్చివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అది తేటగా యోహాను సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాల్లో రాయబడి ఉంది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యుడు, కుమారుడు ఎల్లప్పుడూ చాలండి. ఆ దాసత్వములో నుండి మనల్ని విడిపించి మళ్ళా దేవుని కుమారునిగా, దేవుని ఇంటిలో దేవుని సంతానముగా చేర్చటానికి, అంతకుముందు అదంతా పాపబంధము కట్టేసి కుమారుని దాసునిగా, పరిశుద్ధుడిని అపవిత్రుడిగా చేసిన బంధాలన్నిటినీ విడగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇది 2. 3వది మత్తయి సువార్త 1:21 ఇందాక చదువుకున్నాం. వారు పాపముల నుండి ఆయన రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు. ఇక్కడ 2 ఉన్నాయి. పాపములో పట్టబడి ఉన్నావు. ముందు ఆ పాపాన్ని, ఆ శిక్షను, ఆ బంధాలను, అటన్నిటిని తెగగొట్టాలి. దేంతో? ఎలా తెగగొడతాయి అంటే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, రక్షించబడాలి. ఆ పాపము నిమిత్తము పశ్చాత్తాపము నీకు కలిగిద్ది దేవుని వాక్యము వినుట ద్వారా. దేవుని వాక్యము నీ హృదయ స్థితి అంతా అద్దంలో చూపించినట్లు చూపిస్తారు. ప్రైజ్ గాడ్. ఆమె ఆ పాపములన్నిటి నుండి నువ్వు నోటితో ఒప్పుకుని యేసు రక్తముతో కడుక్కొని మారు మనసు పొంది
బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళి ప్రైజ్లా ఎడతెగని ప్రార్థనతో మరియు అపోస్తుల బోధలో రొట్టె విరుచుటలో ఎడతెగక ఉంటే ప్రైజ్లా ఫస్ట్ ప్రక్రియలో అవన్నీ విడిగొట్టుపడతాయి, తర్వాత రక్షణ వస్తుంది. ప్రైజ్గా దేవుని బిడ్డలారా, ఆయన క్షమించిన తర్వాత, నిన్ను పాప విమోచన చేసిన తర్వాత, నిన్ను విమోచించిన తర్వాత ఆయన నిన్ను ప్రైజ్గా ఎలా చేస్తాడో తెలుసా? ఒక స్టార్ లాగా చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచి. ఎలా చేస్తాడు? ఒక స్టార్. ఏ స్టార్ అండి? స్టార్. రాత్రి చెప్పబడిన వాక్యం తీయండి రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ వాక్యాన్ని ఒకసారి. దావీదు పుస్తకం 12వ అధ్యాయము. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము చూడండి ఒకసారి అందరూ. 12:3 దానియేలు పుస్తకం. ప్రైజ్ గాడ్. బుద్ధిమంతులైతే 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించుదురు. ఆమేన్. ఇంటి మీద స్టార్ పెట్టాం, ఇంటిలో స్టార్ పెట్టాం, చెట్టు మీద స్టార్ పెట్టాం, మరి గోడ మీద స్టార్ పెట్టాం. అన్ని స్టార్లతో మరి పొన్నూరు కూడా నాకు తెలిసి 1 లక్ష 2 లక్షల మంది స్టార్లు పెట్టుంటారు. ఏ ఇంట్లో చూసినా కూడా కనీసం 4-5 స్టార్లు ఉన్నాయి. ప్రైజ్లా. ఆ స్టార్లు కాదు. ఏ స్టార్లు? నువ్వే ఒక స్టార్. అక్కడ రాయబడింది. బుద్ధిమంతులైతే, నీతిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించాలంటే నువ్వు నీతిగా ఉండి, నువ్వు నీతి మార్గంలో నడుస్తూ అనేక మందిని నీతి వైపు నడిపించాలి. చెప్పండి కూడా దేవుని మహిమ. వారే నిజమైన జ్యోతులు. ప్రైజ్ లార్డ్. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆమేన్. నువ్వు నీతిమంతుడు కావాలంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలి. ఆయనే పాపుల రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ లోకరక్షకుడి దగ్గరికి నువ్వు వస్తే, ఆ నీతిమంతుడి దగ్గరికి నువ్వు వస్తే నువ్వు బుద్ధిమంతుడివి. నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు జ్ఞానవంతుడివి. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడివి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడవంటే నీతి సూత్రములను బాగా పారాయణం చేసి నీతి సూత్రములన్నీ నీ హృదయంలో పెట్టుకుంటావు. ఆ నీతి సూత్రాలు నేను నీతిమంతుడిగా స్థిరపరిచి నీతిలో నడిపిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పి దేవుని యొక్క మందిరం వైపు నడిపిస్తారు. వారే నిజమైన జ్యోతులు. వారే నిత్యము ప్రకాశిస్తారు. వారు సర్వసమృద్ధిలో ఉంటారు, నిత్యము వెలుగుతూ ఉంటారు, నిత్యము ప్రకాశిస్తుంటారు. నిత్యమైన ఆశీర్వాదాలు వస్తాయి, నిత్యమైన దీవెనలతో ఉంటారు, ఎడతెగని ప్రార్థనలో ఉంటారు, దేవునిని మహింపరుస్తారు, దేవునిని గణపరుస్తారు, దేవుని ఆరాధిస్తారు. ఇక ముందు పరమందు నిత్యము ప్రకాశమానమై అనేక మందిలు ఆ వెలుగునకు ప్రకాశించెదరు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనమందరూ లేచి నిలబడితే చిన్న పాట పాడుకుందాం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరం కలిసి దేవుని మహింపరుద్దాం, దేవునిని గణపరుద్దాం. ప్రైజ్ గాడ్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్ దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను ప్రైజ్ లా ప్రార్థన చేసుకో అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభువా వాక్యం విన్నారు మీరు ప్రభువారు మనతో తేటగా మాట్లాడు మనం ఈ నెలంతా ఎన్నో డెకరేషన్ చేసుకున్నాం స్టార్లు పెట్టుకున్నాం నిజమైన స్టారుగా నిన్ను మలిచి నువ్వు నిరంతరం ప్రకాశించాలని నువ్వు నిరంతరము ఆశీర్వాదములో ఉండాలని నీ వెలుగు ప్రకాశమానముగా నీ కీర్తి నీ ప్రతిష్టత అనేక మందిని ఆకర్షించాలంటే ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఒకరోజు ఈ స్టారు కాంతి ఇవ్వలేనిగా చీకటిలో బంధకాలలో పాపపు ఊబిలో అగాధములో నరకాగ్నిలో దిగిపోతూ పేరుకు మాత్రమే నక్షత్రమనుగు చెప్పుకుంటున్నా హృదయములో గాని జీవితములో గాని ఎక్కడా ఆ వెలుగు లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నీ కొరకు ఆ పాప భూమిలో ఉన్న నిన్ను అగాధములో కూరుకుపోతున్న నిన్ను లేవనెత్తటానికి నీ నా రక్షకుడు నిజమైన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు వాక్ స్వరూపై శరీరధారిగా కృపాసత్య సంపూర్ణతతో ఈ లోకానికి నడియాడి వచ్చాడు. ఆయన ప్రశస్తాన్ని రక్తాన్ని కార్చి ఆ పాప బంధకాలలో
ఆ పాపపు ఊబిలో ఉన్న నిన్ను తన ప్రశస్త రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి కోల్పోయిన వెలుగులను, కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన ఆ శాంతిని, ఆ కోల్పోయిన నెమ్మదిని, ఆ కోల్పోయిన దేవునితో, ఆ ప్రభువుతో ఉన్న ఆ సహవాసాన్ని మళ్ళా తిరిగి ఇవ్వటానికి లోకానికి వచ్చిన ఆ దేవునిని, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును ఇంకా తమ్ముడు, చెల్లి, సిస్టర్ అండ్ బ్రదర్, ఆ గొప్ప ఆ రక్షణలోకి నువ్వు రాకపోతే ఈ లోకములో పాపము నుండి విడిపించేవాడు ఎవ్వడూ లేడు, ఎక్కడా లేడు, ఏ రిలీజియన్లో లేరు. సూత్తులు చెప్తారు, ధర్మసూత్తులు చెబుతారు, నిన్ను రక్షించేది యేసు రక్తమే, యేసే నిన్ను రక్షిస్తాడు. అదిగో ఆ యేసు పాదాల దగ్గరికి నువ్వు రా. ప్రభువా, నన్ను కూడా రక్షించయ్యా, నేను కూడా ఒక స్టార్ అవ్వాలి, నేను కూడా జ్యోతి అవ్వాలయ్యా. నా గృహంలో జ్యోతి, నా ఇంటిలోన, నేను చేసే ఉద్యోగ స్థలములలో నువ్వు ప్రకాశించాలంటే, నిరంతరం ప్రకాశించాలంటే ఆ యేసు నాదుని దగ్గరికి రా. రావటమే కాదు, ఆ నీతిమంతుడితో నువ్వు నడవాలి. అనేక మందిని నీతి వైపు తిప్పాలి. ఆ నీతిమంతుడి వైపు, ఆయనున్న స్థలముకు నడిపించాలి. వారు నిరంతరమైన జ్యోతులు, వారు నిరంతరమైన జ్యోతులు. అలాంటి కృప బిడ్డలందరికీ అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని, వాక్యానికి ముద్ర వేయమని, ఈ క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు, దీవెనలు యేసు ప్రశస్త నామములో బిడ్డలందరికీ యేసు నామములో అనుగ్రహిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చే సంవత్సరము మళ్ళా క్రిస్మస్ వరకు ప్రతి బిడ్డను నీతిమంతులుగా, రోజు రోజుకి ప్రకాశించే జ్యోతుల వలె, నిరంతర జ్యోతుల వలె యేసునామములో స్థిరపరుస్తున్నానయ్యా. ఆ నీతి మార్గంలో నడిచి అనేక మందిని నీతి వైపు తిప్పే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని, కానుకలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యను సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుండి నడిపించును గాక. ఉత్సాహగానము చేసి ఒకరికొక విషయం చెప్పుకోండి. చేదము మన యేసయ్య నామమును. చప్పట్లు దేవుని మాట. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. ఇక్కడ మాట కూడా చెప్పాలి. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము.
చిన్న మరి ఈ నెలాఖరికి 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, రాత్రి కాలం ఉంటాయి, మరి వాగ్దానాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వాగ్దానం 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువారు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. 2వ రోజు ఆయన పుస్తకం చూపించాడు, 3వ రోజు వాక్యం చూపించాడు. ఏవేలు గ్రంథము ఎన్నో అధ్యాయం అండి? 2:25. నువ్వు పోగొట్టుకున్న దానికి 7 రెట్లు తిరిగి ఇస్తానని ప్రభువు చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, రేపు ఆదివారం ఫాస్టింగ్ ప్రేయర్, అలా శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారము 10:30కే సన్నిధి ఉంటుంది. ఇక నుంచి పండగ రోజు ఏదైనా అకేషన్స్ రోజు 1 గంట లేటుగా పెడుతున్నాం. మరలా 11:30కు అనుకోవద్దు. నెక్స్ట్ సండే నుంచి ఎన్నింటి వరకు? 10:30 నుంచి 1:30 వరకే ఉంటుంది దేవుని సన్నిధి. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్ నైట్ ప్రేయర్స్, అలానే స్త్రీల కూడిక, ఈసారి బ్రదర్స్ కూడిక కూడా యాడ్ చేస్తున్నాం. ఏ కూడిక? బ్రదర్స్ కూడిక, స్త్రీల కూడిక, మరి కుటుంబ ఆశీర్వాదపు కూడిక, మరియు చైన్ ప్రేయరు, ఇవన్నీ మళ్ళా మనం స్టార్ట్ అవుతున్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ప్రైజ్ లార్డ్. క్యాలెండర్స్ కూడా వచ్చాయి. మరి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఒక చిన్న మాట చెప్పి